అన్న రత్నకళ మహారాజు చెల్లె పుష్పలత మళ్ళీ ఎవరు బంధు పెట్టద్దు పిల్లగా మేము ఏ ఊరికి అయినా ఏ మండలానికి అయినా ఏ జిల్లకు అయినా చిన్న పిల్లగాళ్ళకేమో డబల్ నమస్కారం పెడతాము పెద్దలకేమో సింగిల్ నమస్కారం రా ఈ పిల్లగాళ్ళకి ఎందుకండి డబల్ నమస్కారం చిన్న పిల్లగాళ్ళకు డబల్ నమస్కారం ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క అల్లరి చేస్తారు కాబట్టి చిన్న పిల్లగాళ్ళకేమో డబల్ నమస్కారము పెద్దలు ఒక్కొక్క ఆలకించింటారు కాబట్టి వాళ్ళకేమో సింగిల్ నమస్కారము రామ రామ అని ఎవరైతే అంటారో రామ రామ అని ఎవరైతే వినిపిస్తారో రామ అన్న పుణ్యమే నాట రామ విన్నా పుణ్యమే నాట రామ అన్న పుణ్యమే విన్నా పుణ్యమే వినిపించిన పుణ్యమే నాట ఎన్నిసార్లు మేము రామ రామ అని మేము అంటామో కారాకు తొల్లినట్టు వీళ్ళ గర్భము తొలుగాక మనిషి పుట్టుడుతోటి 3 పండుగలతోటి కథ అయిపోతుందట పుట్టిపురున్నాడు ఒక్క పండుగ పెరిగి పెద్ద పెరిగినాడు లక్కమనాడు 2వ పండుగ చనిపోయినాడు చాలా పండుగ అన్నారు మరి ఇలా ఏ పండుగ అంటే ఉగాది సంక్రాంతి దీపావళి పండుగ కాదు నా తల్లుడారా మరి గంగరపోయిన లింగయ్య చనిపోయి స్వర్గస్తుడు అయిండు ఎన్నిసార్లు రామా రామా రామ అని మేము అంటాము శివుని పాదాల అక్కడ వరంజ్యోతాయి మెలగల్లాని కోరుకుంటూ గంగరపోయిన లింగయ్య పేరు వినా మరి వాళ్ళ పండగ ఘనంగా పండగ చేస్తారు 25 మేకల కోసి ఇల్లు భోజనం పెడితే తింటారు తాగుతారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అయ్యలారా మా ఇంటి ముందర కొంచెం మౌనం పాటించు అంటే ఎవరు మౌనం పాటించరు అని ఆత్మగల్లందరూ ఏకాస్తులై ఈ రామన్న కథకు చెలువు పెట్టిండ్రు ఈ రామన్న కథకు చెలువు పెట్టే దాతలకు కొడుకులు బిడ్డలు కోటికి పడిగెత్తి అల్లుళ్ళు బిడ్డలు ఒక చోటు పలిగి ఉండి ఎప్పటికి మీ ఇల్లు ఎలా భాగ్యం కోరని హరి హరి రఘురందన హరి రేపమండమా ఇది చెప్పినమాట ఈ నన్ను ముందు చెప్పిందా నాకు అమ్మవారు పార్వతి పదివేల దండమే అదే దండ అదే దండ
ఎవరవాడ బతి పోతూ ఓ దేవత నీకు 10,000 వందనాలే ఓ దేవత నీ కొరవెల్లి వాళ్ళయ్యా ఓ దేవుడు నీకు 3,000 వందనాలు ఓ దేవుడా మా కొండగట్టు అంజన్న ఓ దేవుడా నీ 3,000 దండములు ఓ దేవుడా నా నల్లగొండ నరసయ్య ఓ దేవుడా నీకు 10,000 దండములు ఓ దేవుడా ఇక అప్పుకున్న పెద్దరాలా అయ్యరాలు నీకు 10,000 వందనాలు అయ్యరాలు 60 కొట్టారో అయ్యల దండావా 70 కొట్టారో దేవుల దండావా నాయనా ఎవరేర పట్టవనంగా లేలుతున్నారు ఎవరేర రాజ్యవనంగా లేలుతున్నారు ఇవల్ల ఈ రోజు గంగరబోయిన లింగయ్య పేరు విన అన్న రత్నకల మహారాజు చెల్లె పుష్పలత కథ ఇవాళ అమ్మాయి అమ్మాయి సిరిదొండ మహారాజు కథన చెప్పు అంట రెండు సిరిదొండ మహారాజు కథన మిద్దెరావులు మా గురువు చెప్పిండు 3 గంటల 15 నిమిషాల కథ అది చెప్పండి చెప్తాం ఇటువంటి అది పెద్దమ్మ గుడి కారణం మల్లన్న గుడి కారణం మల్లన్న బట్టల వేసి కళ ఎప్పించుకుంటారు గంట 2 అయిన ఆఖరికి 2:30 3 అన్నా కావద్దా అమ్మ 2 3 అన్నా కావాలి అది 3 గంటల 15 నిమిషాలు మిద్దెరావులు చెప్పింది కేసుటల్లా చెప్పండి చెప్తాం మాకు రాదన్నట్టు కాదు ఇంతగా నువ్వు బయట నుంచి తెప్పించుకుంటారు 2:30 3 అన్నా కావద్దా 3 గంటల 15 నిమిషాలకి పెద్ద 9 అయింది 11:30 వరకు అయిపోతుంది మరి అంతే సిద్ధన్న మరి ఇంకేం చెప్తారా చెప్పండి మరి రత్నకళ పుష్పలత ఒగ్గు కథ రత్నకళ పుష్పలత ఒగ్గు కథ రామ రామ వై రామ 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 జనం ఉన్నారు పార్వతీదేవిని కళ్యాణం ఆడిండు లోకాల శంకరుడు పంచాది క్రీడల్లో ఉంచిండు లోకాల శంకరుడు భక్తుల గురించి బాధపడి హిమయాల పర్వతాలు వీన ముక్కు పట్టుకొని తౌసు పట్టిండు శంకరుడు పార్వతి ఆ చోట ఉన్నారు అది ఇక్కడికి రో దగ్గర ఉన్నది ఇక్కడికి రో దగ్గర ఉన్నది చక్రవర్తి తన యొక్క వారి ఉన్నదా అడవిల నీరావతి ఎడిన ఎట్లా మందా అడవిన బదలా మందా ఊరెల్లి గుట్టల్లరా ఉండగాల మందలు ఉన్నాయా ఐదేడి గుట్టల్లరా
రాజు కీర్తి చక్రవర్తి అగో తన భార్య నీలావతి ఓ తల్లులారా నడుల్లో ఉన్నది రాజుల కచ్చీరు కాడ ఎడవన ఎండు పోసిండు ఉడిన బంగారం పోసిండు అచ్చగల్లకు బుచ్చగల్లకు వరదేశికి పరదేశికి జోగి సన్నాసికి దానం మొదలు పెట్టిండు రాజు ధర్మం మొదలు పెట్టిండు దానం మించిన దైవం లేదు మించిన దైవం లేదు ఒళ్ళు చూసి ఒత్తురాలు పొట్ట చూసి భోజనాలు పెడుతుండు రాజ్యాల రాజు రాజు సంగతేమో కచ్చీరు కాడున్నది ఇక ఏడేడు మేడల్లనయ్యో అయ్యో ఏడేడు మేడల్లా తల్లి నీలవతి రాజుల కచ్చీరు కాడ నా భర్త రెండు చేతుల దానం మొదలు పెట్టింది ఆయన చచ్చిపోయినాడు సర్గం ముడతాడు అదే నేను గుచ్చం పెట్టక అదే నేను దానం చెయ్యక నేను చనిపోయినాడు భగవంతుడు నన్ను నర్గంలో పడగొడతాడు నా భార్య నా భర్త ఎంత పునీతుడైందో నేను సుతకంత పునీతురాలు కావాలి ఈమె సూత ఏడేడు మేడల్లో రెండు చేతుల దానం మొదలు పెట్టింది వాళ్ళు భార్య భర్తలు తరమాత్తులే భార్య భర్తలు పునీతులు ఆ తల్లి చూసినవా నీలావతి ముసి మబ్బుల్లా మబ్బుల్లా బండారు లచ్చ వసంటోళ్ళు వెనుకటి ఆడోళ్ళు బండారు లచ్చ వసంటోళ్ళు వెనుకటి ఆడోళ్ళు ముచ్చి ముచ్చి మబ్బులు లేచి ముత్యాల చీపురు కట్ట చేత పట్టి ఆకిలు ఉడిసి అలుకు తల్లి అన్నం వండి తిరగల్ల కన్నం పెట్టి భర్త కన్నం పెట్టి తెల్లారి వరకల్లా చేళ్లలో ఉన్నారట వెనుకటి ఆడోళ్ళు మరి ఇప్పటి మాసండి యంగ్ లేడీస్ అండి ఇప్పుడు నీ అటువంటి యంగ్ లేడీస్ బుజ్జి బుజ్జి కరకర పొత్తు ఒడవాలి కింగలకెళ్ళి ఎండొచ్చినాక ముఖం మీద చెద్దరు కిందికి దించి మప్పిరుసుకుంటా ఇక మప్పిరుసుకుంటా నెత్తంత గోర కట్టుకుంటా చెంగులన్నీ చదురుకుంటా ఇప్పటి ఆడోళ్ళు ఆకురుడుతుర్రు అనుకుదురుతుర్రట నిజంగా నా తల్లులు అలా ఆడల్లో చెప్పి ముచ్చట్లే లక్ష్మీదేవతను చెట్టక్కిద్దరు అక్క చెల్లెళ్ళాట వాళ్ళు మబ్బుల రోజు 4 గంటలు వేసి తిరుగుతారట ఎందుకంటవా ఎవరింటి ముందట అలుకుతాయిందో ఎవరింటి ముందర ముగ్గులు కనిపించినాయో ఈ అలుకుతాయిన వాళ్ళ ఇంట లక్ష్మీదేవత వాళ్ళ ఇంట వస్తుందట ఇక కరకర పొద్దు పడిసిన కాకిలు ఉడతారు చూడుర్రి వాళ్ళ ఇంట చెట్టక్కదొత్తది ఆడళ్ళతోటే ఇయ్యము ఆడళ్ళతోట కయ్యము ఆడళ్ళతోట చుట్టుకం ఆడళ్ళతోట బంధుత్వం తల్లి నీలావతి ముసుగుసు మబ్బులేసి ముత్యాల చీపురు కట్ట చేత బట్టి ఆకిలుడుతుంది అలుగు తలుతుంది ముగ్గులేస్తున్నది ఏడంతురాల మాలు లోపల పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లున్నది